మహారాజు ఆనందరాజు భార్య కన్నతల్లి అమ్మవారు ఆడపిల్లగా అదే ఆదిలక్ష్మీదేవి అపరాల కన్నతల్లి ఆదిలక్ష్మీదేవి రాజవన దేశం ఏంటి కొన భారతం ఉన్నాడా అపరాలు దేవుని సొంతోడు అందరూ నొల్లలాంటి బంధు లాంటి వాడు రాజు వెనక రామరంగ మహారాజు అబ్బా బాగా కన్నతల్లి వెనక ఒక మాట ఏమనుకునే కలియ లోయల లోపాల ఆగో ఏ తల్లైనా ఏం కోరుకుంటే ఏ తన్నైనా ఏం కోరుకుంటాడు పిలవంగా మగ పులకరించి అమ్మన పదవులోనూ ఉన్నది అందమైన కమ్మతనం అన్నారమ్మా అయ్యయ్యో అమ్మని పిలిపించుకొని ఆడతాను అదే పాడతాను అన్నాడు అగో ఏ తల్లికైనా కొనిబేట కొడుకు ఉండాలి బలగమెత్తి పాడే ఆడపిల్లలు ఉండాలన్నారమ్మా ఏ చెవుడైన కొడుకు ఉండాలి గుడ్డైన గుడ్డలు ఉండాలి వెనక రేపు మన బాణం వేయన్నాడు కావాలి పోయే కొడుకులన్న కన్నెల్లి ఆడపిల్లలు అన్నారాట అగో ఏ మందికైనా అవ్వరాలా కోట్ల రూపాయల కొంపలే ఉండేది కట్టం వచ్చినాడు 7 రూపాయలు దగ్గరగా చెప్ప నీకేం కట్టం వచ్చింది బాబు నీకేం కట్టమని 7 రూపాయలు ఎండి బంగారం అని పోదు తల్లుడు అయ్యయ్యో కొడి మీద కొడుకు ఉండాలి బలగ ఎత్తి వాళ్ళు అడవిలో ఉండాలనుకొని ఆ తల్లి వెనక ఆదిలక్ష్మీదేవి రాజవానంద మారారు రాజులు కలిపి దాటి డెబ్బై దేశం దేవుని వస్తాం రోడ్డు అందరూ నొల్ల లడ్డు పంట లాంటి వాడు రాజు ఆనంద మహారాజు రాజు వెళ్తున్నాడమ్మా అందరూ నొల్లలాంటి పండులాంటి రాజు రాజ్యం వెళ్ళినప్పుడు వెనక ఊళ్ళకి వచ్చినప్పుడు ఊరాజు రాదు మాట మాట్లాడు ఊళ్ళో పాలు వంగినట్టుగా అరే కన్న తల్లి కాదు లక్ష్మి ఇద్దరు భార్య భర్తలు వాళ్ళు పుణ్య దంపతులు కాదే అయ్యయ్యో కానాడు కన్న తల్లి వెనక ఆది లక్ష్మీదేవి ఇద్దరు అమరంగ మహారాజు వాళ్ళు భార్య భర్తలు పుణ్య దంపతులమ్మ రాజరాజ్యం వేలు కూడా కచ్చిన మీద ఉన్నప్పుడు కన్న తల్లి కలియలో ఇలా ఏమనుకున్నాడా రేపటికల్లా మన బాణం వేయినాడు వెనక మనకి ఇవ్వలేరు రాదా ఇంటి ముందర పీరుగలే ఉంటారు కానీ పిల్లన్న వాళ్ళు ఇవ్వలు కనిపించారయ్యా రాదా ఇప్పటికప్పటికన్నా వెనుక నువ్వు కొరిమేట కొడుకుని కావాలి వెనుక బలగం ఎత్తి బాగా ఆడమని కావాలనుకున్నదమ్మా కన్న తల్లి ఆది లక్ష్మీదేవి కలియలో ఇలా లోపల భార్య భర్తలు ఏమనుకున్నారు ఇప్పటికప్పటికన్నారు అవ్వాలి వెనకని ఏ మనిషి కానీ ఎట్లా ఉంటుంది కదా మరి ఆడవాళ్ళు పుణ్య కొద్ది పురుషులు ధర్మ కొద్ది పిల్లలు ఉన్నారు రేపటికల్లా మా బాణమే నాడు కొడుకులు బిడ్డలు కావాలి ఇద్దరు భార్య భర్తలు 7 నాగబాళ్ళు 7 వైబాళ్ళు 7 గాడి వాళ్ళు కట్టిను భార్య భర్తలు తిరిగి లోకం నడిచి నరలోకం వెనక భగవంతుని వెచ్చి ఆ కన్న తల్లి వెనక అందమైన బిడ్డ సంతాన బలం ఓడి కట్టారు కన్న తల్లి వెనక ఆది లక్ష్మీదేవి ఒకటే కనుమలు ఇద్దరు కమల పిల్లలు వెనక చూడు మా బాబా ఓ కొడుకును కనుక్కున్నది ఓ బిడ్డను కనుక్కున్నది బాలరాజు లక్ష్మీదేవి కొడుకు రేపటి కలదంగైన కొడుకు దొంగైన నా కొడుకే అయ్యయ్యో తాగుతూ తిరుగుతాయి నాట్లాడ తిరిగా జాకడాలకి ఇంటికి వచ్చావా తిన్నవా ఉన్నవంటే అబ్బాయి కనతురు కనిపిస్తుంది అబ్బాయి నా కొడుకునిగా నాకేం రంది నా బిడ్డను రేపటి కల్లా అనుకోండి ఏడ్సే ఆడవిల్ల బలగమెత్తి పాడే నాకు బిడ్డనుగా నాకేం రంది అనుకోని ఇద్దరు భార్య భర్తలు కొడుకు పేరు అగ్నేశ్వరమాన పేరు పెట్టుకోని నాడు ఆడవిల పేరు వెనకన బాల ఉమారాయణ పేరు పెట్టుకో రవరాజు వెలుగున కచ్చిన మీద ఉన్నప్పుడు కన్న తల్లి ఆది లక్ష్మీదేవి కలియలు లోపల 2 పిల్లగల అల్లారు ముద్దే ఆదుకుంటా ఇప్పటికప్పటికన్నారు అపరాలా పచ్చని చేయని మీద రైతుకు ఎన్ని ఆశలు ఉంటాయి ఆ వయ్యకైనా పసిపిల్ల కళ్ళ మీద అన్ని ఆశలు ఉంటాయి
కొడుకు అగ్నేశ్వర మహారాజు అగో నా బిడ్డ ఉమారాని అగో కింద దించకుండా మన్ను అట్టకుండా కాయ కొట్టకుండా గద్ద కొట్టకుండా నా పిల్లగల్ల దాని భార్యతో చెప్తారు కచ్చిరికాడ ఉన్నోడు రాజా కచ్చిరి బంది పెట్టి తాలిపు కట్టుబడి నా పెద్ద చేతులు పట్టుకుని భ్రమణాలు తొగలు పట్టినాడా ఎంతటి మొగబడైన ఏ ఊరి వేన పల్లె వేన పంచాయతీ చెడాయి వేన కొట్టకాడి వేన కొట్టకాడి వేన ఆకటాల కిల్లుతో పడతారా మొత్తం గర్వ కట్ట చేసి ఇంటికి వచ్చే వరకు చేసిన పనిని మరిపించేది ఇంటి ఇల్లాలన్నారమ్మా చీర బంది పెట్టిండేనా రజు బయలు వెళ్ళినాడా
చచ్చిపోతే నీ కాలు తీసి నా కాలు పెడితేవయ్యా కాళ్ళు కడిగేది అలవాటైన రోజు కొత్త గిట్ల కడుగుతాను కానీ ఈ కాలు కడుగుతాను కానీ ఎన్నడన్నా అడిగినే కాదే కడిగినే కాదే నాదా కడిగిన కాదు పులిపు పోటీ కాదంటే ఏందని కదా బాబా ఇనపకల్లా ఇరిగిపోను చేమరి ఎత్తన గడ్డకల్లా కరిగిపోను ఉప్పు కాందన్న చెత్త ఇంకా ఊర్లు కానీ కరిగిపోవాలి పిల్ల అయ్యో నాదా ఏందమ్మా మనం అత్తంట చూడలేదా ఎక్కడ వేరే బస్ స్టాండ్ లా బస్సులో బాగా మోపోయిండ్రు బస్ స్టాండ్ ఉన్నారు కదా ఎవరు మరి ఆయన కాళ్ళకి వెళ్ళలేవు చేతులకి వెళ్ళి ఆయనకేం రోగం వచ్చిందయ్యా కొత్త మోపోయిండు వాడు పూజకాలం ఏ బాబా చేసినా కూడుకుంటారు గారవ నీకెప్పుడు వస్తుందో అయ్యా నాకత్తి నీకేమది కదవుతుంది కడుగుడు తప్పుతుంది కావచ్చు నాదా అయ్యకి ఒక్కటేనా ఆ రోగం వచ్చి కాడబంధు తీరబంధు అన్ని బంధు ఆల్రౌండ్ బంద్ చేపిల్లో అయ్యయ్య కానాడు రాజుడికి ఆనందం ఆరాధేమనుకుడు బామా అది లక్ష్మీదేవి ఇయ్యాల మన కోరిన కొడుకున్నాడు బామా వంశన బిడ్డ ఉన్నదమ్మా బామా కాదు లక్ష్మీదేవి ఏడేళ్ళ పిల్లనాడు మీ అవ్వయ్య నా చేతులు పెట్టిల్లు బామా ఇప్పటికప్పటికల్లనే చేసుకున్న భర్త మంచుడైతే అవ్వన మరిపిస్తాడు అయ్యన మరిపిస్తాడు తోడు నన్ను బలగానే మరిపిస్తాడు ఆట చేసుకున్న భర్త లంగో దొంగ తాగోతో తినబోతోడు అయితే ఆడపిల్లలు ఐదరకు ఒకసారి అవ్వగారి గడ్డెక్కుతారాట ఓ బాబా కాదు లక్ష్మీదేవి అవ్వలేని బిడ్డవని అవ్వను మనిపించినా అయ్యలేని బిడ్డవని అయ్యను మనిపించిన ఇప్పటికప్పటికి అల్లడం అవ్వరాదు ఏ బిడ్డలకైనా కట్టం వచ్చినాడు ఏ దేవుడు ఆదికి రాడు ఏ భగవంతుడు ఆదికి రాడు ఆడపిల్లల కట్టం వచ్చినాడు అవ్వగారి అది కట్టడాట ఏడేళ్ళ పిల్లనాడు బామా బాట పండి పోతాంటే అన్న అన్నను పిలుతాంటే తెలిసిన పెద్ద అవ్వాలి ఏమన్నా చేసుకున్న భర్తను అన్నను పిలుతాం అర్థం సంటే కానాడు బాబాని పిలుచుకున్నామమ్మా బామయ్యల భగవంతుడు మెచ్చి ఏ ఆడవాళ్ళకైనా పుణ్యం కొద్ది పురుషుడు అన్నారు ధర్మం కొద్ది పిల్లలు అన్నాడమ్మా బామయ్య ఏ జన్మలు ఏం పుణ్యం చేసుకున్నామో ఈ జన్మకు మనం భార్య భర్తలము ఏ ధర్మం చేసిన ఇల్లు వెనకల మన గర్భవాసం అంది వెనకల చూడు రత్నాలు అలియ బాబా మన కొడుకు అగ్నేశ్వర మహారాజు మన వెనకల మన బిడ్డ ఆడు వెళ్ళవని ఉమారానే బాబా రేపు రేపటికల్లా కాలెక్కలాడినప్పుడు అల్లారు ముద్ద పిల్లగల దాదుకొని పెంచి పెద్ద చేసి బాబా 10 మందిలో ఎవరి కొడుకులు అంటే బలానంలో కొడుకులు కావాలి ఏ కన్న తల్లి కానీ ఏ కన్న తల్లి కానీ ఏమనిపిస్తుంది కానీ అవ్వయ్య రాజుల ముందర కొడుకులు బాగు బతుకుది అవ్వయ్య రాజు గుర్రం ఎక్కినంత సంబరపడతారు అదే అవ్వయ్య రాజుల ముందర కొడుకులు తాగుపోతాళ్ళు తిరుగుపోతాళ్ళు ఇది ఎందుకన్నా గట్టిగా నా కానుపు పాడమని ఏ అవ్వయ్య రాజు అయినా కనుక ఉన్నన్ని రోజులు బాధపడతారు బాబా కాదు లక్ష్మీదేవి ఇవాళ మన పిల్లలు పెంచి పెద్ద చేసి దాది పెద్ద చేసి అల్లారు ముద్దుగా మన పిల్లలు వెనుక పేరుదేమన్నాడు బాబాగా నాడు వెనుక రాదు బామా నడుగుళ్ళ మంత్రంగా ముడు సవనగా ఎవరి పిల్లగాళ్ళు అంటే వాళ్ళని రాజు వెనుక ఆనందం మారాలంటే పేరు పెద్దగా వచ్చిందమ్మా బామాయిగా నేను గచ్చిరి కాడికి వెళ్ళిపోతాను ఇంటికాడ పిల్లగాళ్ళు పైలమాని రాజు ఆనందమాన వెనుక భార్య చేతులు పెట్టిండు రాజుగా చిరుతోమలు పట్టి రాజుగా చిరుగాడికి వెళ్ళిపోతాండి ఏడుగురు దాసులు 7 మంది దాసులు పెట్టి వెనుక రాజు కచ్చిరికాడి వెళ్ళిపోంగా
కన్న తల్లి అవరాల కలియ లోయల లోపల వెనక కింద దించకుండా మన్నంటకుండా కాయ కొట్టకుండా గద్ద కొట్టకుండా అన్నాడు ఇద్దరు పిల్లగల్ల చేత పట్టుకొని ఇద్దరు అబ్బయ్య రాజులు కన్న తల్లి ఆదిలక్ష్మీదేవి ఇద్దరు పిల్లగల్ల పట్టుకొని నాలీనా గిరికల బంది సాపల పర్వాలు నింపారు ఎవరు సాపలు ఎత్తలేరు పర్వాలు ఎత్తలేరు ఈ సాప ఇంతనే మన కురుమల పైసలు ఏ సాప నింపారా ఈ పరదా 4 ఫీట్ల పర్రా 8 ఫీట్ కొడుకును
అమ్మ నేను ఇలా తినే పండుకుంటా అన్నం తిని పండుకుంటా పండదానికే వేస్తాం వీడికి మమ్మీ నన్ను ఎత్తురు ఆలోచించు నిన్ను ఎత్తుకున్నాడు అనుకో మన హోటల్లో పూరి అని అంటే అడుగుతా కిందికే చెల్లెనే ఎత్తుకుంటా నన్ను ఎత్తుకుంటూ నువ్వు పెద్ద చెల్లి అంటే అడవిలే కదా అందుకనే చెల్లి ఎత్తుకుని నేను ఎత్తుకుంటానా కొడుక నిన్ను ఎందుకు పిలిచినారికేనా నువ్వు ఇంత 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 5 ఏళ్ళ కొడుకు అయినా నిన్ను బల్లెలా తీసుకోవా అనుకుంటాను ఒక్కరోజు వన్ బడికి ఏం చెప్తావు బర్రె ఆడుకుంటా మన బర్రె కింద కట్టేసిన లేదు బర్రె లేదు దుడ్డి లేదు కానీ నువ్వు బడికి పోవాలి ఏం బర్రె సీఎం బర్రె అంటాను ఆ సీఎం బర్రె అంటాను ఏదన్నా ఒకటి వాడు బర్రె కాదురా వాడికో బర్రె ఉన్నది ఆయన బర్రె ఆ సీఎం బర్రె కాదు సీఎం వానికో బర్రె ఉన్నది ఆయన నిజాలు చెప్పడం వండవచ్చు నిన్ను మంచిగా బడికి తీసుకోవాలి అబ్బాయి మోరు ఇలా ఎందుకురా నేను ఆదివారం పోతా ఎవరైనా పోతారా బడికి అరే మందునప్పుడు పోతే అంత డిస్టర్బ్ అవుతుంది అయితే మంది లేనప్పుడు పోతావా అప్పుడు అయితే గద్దు అట్లా కాదు కానీ మందున్నప్పుడు పోవాలి కొడుక పోను మమ్మీ పోవాలి కానీ బాగుంటాను కాదు పోను బాగుంటాను కాదు మమ్మీ నేను పరికి పోతాను తల్లి ఏముంటది బల్లే పంతులు అయి ఉంటాడు కర్తే గురువు ఉంటారు అంతే సార్ ఉంటాడు అంత పుల్లగా ఉంటది ఉపాధ్యాయుడు ఉంటాడు ఏం చెప్తాడు నీకు చదువు చెప్తాడు చదువు చెప్తే నీకు నవకరత్తే నీకు నవకరత్తే నీకు పెళ్లి చేస్తావు పెళ్లి చేస్తే నీకు పెళ్లి చేస్తే నీకు పిల్లలు నా పుడతారు పిల్లలు పుడితే వాళ్ళని చదివియాలి వాళ్ళని చదివితే వాళ్ళకు నవకరత్తే వాళ్ళకి నవకరత్తే వాళ్ళకి పెళ్లి వాళ్ళ చేయాలి పెళ్లి చేస్తే అంత ఇంత నువ్వు ముసలం నీ అయితే ముసలని అయితే నువ్వు చచ్చిపోతావు చచ్చిన నీ చదివేందుకు కావా చచ్చిపోతానని చదువుకుంటుకుంటారా లక్షలు లక్షలు కోట్లు కోట్లు పెట్టి వాడు అటు ఇటు పోయి మొదటికే పెట్టిండు ఎదురుగా. ఓ కొడుకా మంచిగా బడికి పోవాలి చదువు నేర్చుకోవాలి విలువ పెంచుకోవాలి కొడుక బాగుంటుంది పోవాలి కొడుక మమ్మీ ఓ టీచరు పాలు ఇస్తుందా టీచర్ ఏది ఆయమ్మ పాలిస్తుంది గుడ్డు పెడుతుంది మమ్మీ నువ్వు పోతా కానీ ఆకుకూర వేసి అన్నమే ఆకుకూరలు అండిన అందినావా తినిపోతా ఈ అడవిలో చూడరాదే లాలిపాప్ కొనిస్తావా కొనిస్తాడు వెనక రొడిగిన రాగేదే అన్నారా నాలుగు అప్పతులు లడ్లు పెట్టినా సకినాలు పెట్టినా గ్యారలు పెట్టినా అన్ని పెట్టినా ఇలా బాగా డిస్టర్బ్ చేస్తాను బల్లె కంటే కొడుకును బిడ్డను ఎంబడి పెట్టుకున్నది వెళ్ళిపోతాను అని గల 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 గలవండి
ఏమనుకుంటున్నావు అది ఏమనుకున్నాను అది ఇక్కడ బ్యాగా గిరికల బ్యాగ్ గిరికెలు అయితే గుంజుకొస్తారా దాన్ని మరి బరువు అవుతుందా వేసుకో నువ్వు పట్టుకో అవన్నీ ఇంటి ఆటలో ఉండము అటోళ్ళ అంటావా నువ్వా రోజు ఇదే ఉంటుంది ఒక్కరోజు అడుగుతున్నాను అనపోయినా ఇక్కడ రేపు రేపు అందరయ్యా రేపు మళ్ళీ నీకు ఎత్తున అట్టుగా తీసుకో ఇక కొడుకు నెమ్మడి దండవు దండవు పంతులయ్యో అమ్మా ఏ మనిషి మామా సార్ మంచిగా వచ్చి మీద వాడేనా అని సీసీ కెమెరా ఉన్నాయి అంటే తీసుకెళ్ళి రేపు తెంగనట్టేనా లేకపోతే దాగిపోతా అన్నాడు కదా అట్లాగా సారు కొడుకా నేను సారుకు దండం పెడతానా కట్టింది నేను నీ కట్టేందు ఏంట్రా నేను సారుకు దండం పెడతానా వీళ్ళకి దండం పెడతానా ఎందుకు రా అరకు దండం పెడితే ఏమవుతుంది? సారుకు దండం పెడితే చదువు వస్తుంది నీకు దండం పెడితే కథ పని చేసి ఇంటి పెట్టేటప్పుడు మనసుకు 100 రూపాయలు ఎత్తే మళ్ళీ ఫుల్ బాటిల్ మనం రెడీ చేస్తానా మీకెదురే నాకు ఒక్కరికే ఉన్నది రేపు రారు కొడుకా చూడాలి ఇక రేపు నాగిన సారుకు దండం పెట్టు నమస్కారం సార్. ఇప్పుడు కాళ్ళ కిందకి వెళ్ళి పెడతాడు ఎవరమ్మాయి అబ్బాయి మామ కొడుకులు ఈ అబ్బాయి ఎవరు అరే అంటే పని చేస్తారా మామ కొడుకును ఇవే మా చెల్లె మా అబ్బా కానీ బిడ్డ అసలు వీళ్ళు ఎవ్వరు అదే మెదలు పని చేస్తా నా పని చేస్తా నిన్ను అడుగుతలేనురా ఆమె అడుగుతున్నా కదా అదే నేనే చెప్తానా మా అబ్బాయి అని స్టడీ చేసిన చెప్పా ఎవరు బిడ్డ వీళ్ళు అయ్యా వేరే ఊరు కాదు ఇది మా ఊరి అమరంగ నగరం ఓహో మా భర్త పేరు అమరంగ మహారాజు నా పేరు ఆదిలక్ష్మీదేవి నాకు ఒక కొడుకు నాకు ఒక బిడ్డ. అగ్ని మహారాజు చూడు పొల దగ్గర ఎంత సంస్కారం ఉన్నా చూడు అయ్యో మా దగ్గర చూస్తుంటే ఇంకా నా చూస్తాను నీదేంటిరా ఏం చూస్తావు పొలం మీద మీద ఇక ఒక్క కొడుకానికి గౌరవంగా పెంచుకున్నా సార్ ఎంత గౌరవం కూడా ఉండద్దమ్మా అమ్మ మమ్మీ నీకు అవసరమా నీకు ఎలాంటి కొడుకు ఇచ్చినావు గట్ల సార్ని అంటారా మరి ఎందుకన్నా ఎందుకనంటే నేను తీసుకొచ్చిన కానీ కదా. అమ్మా పిల్లవాడు గౌరవం ఎక్కువ చేస్తాను నేను చూసుకుంటే నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా సార్ ఒక మాట నాకు ఒక కొడుకానికి గౌరవంగా పెంచుకున్నా మరి ఇంకా కనిపోయినా వద్దాను మరి ఇప్పటికీ ఈడిపోయిందా అది అడిపోయిందా ఇప్పటికే ఇద్దరు సార్ సారు ఒక్క మాట నా కొడుకుని ఏదైనా దుమ్ము ఎత్తే అన్న చూపుతో బెదిరి కనుక కొట్టేవి తిట్టేవు ఎవరు కూర్చున్నా నన్ను కొట్టలేదు. అంటే నువ్వు కొట్టాలంటే ఎమ్మెల్యే కుట్టాలా ఎంపీ కుట్టాలరా పుణ్యాన్ని చెప్తాను ఆ పైసలు తీసుకొని చెప్తాను ఇక నువ్వు అమ్మా. మమ్మీ నువ్వు ఇంటి పోయాక 3 కిలో గోపిడి వచ్చి 3 రొట్టెలు చేయి 3 కిలోల గోధుమ పిండి 3 రొట్టెలు అయితే అర్థం అయితే 10 అయితే తినడానికి లేట్ అయితే టైం అంతా వేస్ట్ అయితే 3 చేసి అనుకో నువ్వు నేను చెల్లెడు తిని చెమ్మడా నీళ్ళు అవుతే కడుపులో పోయినాక ఇచ్చుకోపోతే పువ్వులుగా అట్లనా ఉడక ఒక మాట ఇప్పుడు వీళ్ళ ఇంటికి వచ్చి మనం వేడి వేడి అన్నం అయితేనే మనం తింటాం వేడి వేడి కూర అయితేనే మనం తింటాం అంటాం కదా మళ్ళా అన్నవన్నుడు ఎందుకు తిప్పలు ఆడుకుంటే అన్నవన్నుడు ఎందుకు కూరన్నుడు ఎందుకు మనం సరాసుగా అద్దాం బియ్యం సరి చూసుకున్నాం మనిషి దోశడు బియ్యం బుక్కుదాం చెంబ నీళ్ళు ఆగుదాం పోయి కూర్చున్నాం ఏంద్రా అబ్బో తిక్కడానికి మొక్కలు పడి మన ముట్లు ముద్ద విడకలైనట్టు అయితే సగటు పెళ్లికి ఒక్కసారి కేడుకుంటున్నాం ఆనాడు బల్లలో ఉన్న బండలయ్యా. బిడ్డా, మరి ఎంతైనా నువ్వు తెలియకల్లో నువ్వు అయినావు అనుకో తెలియకాలే వాళ్ళు కాదు, నువ్వు తెలియకల్లో కావాలి ఈ బడికి పేరు వస్తుంది నాకు పేరు వస్తుంది నీకు పేరు వస్తుంది ఒక్కరి గురించి రాస్తా నేను చెప్పినట్టు నువ్వు మెదలాలి నేను చెప్పినట్టు నువ్వు అనాలి అంతే కదా దీవులు పెట్టిపోయింది అప్పాలున్నాయి ఇరుగుతాయి ఇడాన్, అగా, ఇడాన్, ఇడాల్ ఇడాన్. ఇడాల్ ఓ, మనదే రాంగు ఎందుకురా? ఎందుకంటే నేను ఎట్లా చెప్తా అంటే చదువుమన్నదా మరి అదే చదువు అనుకుంటాను పాడుకో అరే కొడుకా. ఇది క్రమశిక్షణ అంటారు నాన్న శిక్షణ అవునవును సిడాన్ అంటే కూర్చోమన్నాడు సిడాన్ నీ పలికేది నాన్న రాత్రి బాగా తాగుతానని పక్కన పెట్టుకోమంటే ఆవు. దగ్గర ఉంటే ఏమైతే అటు సైడ్. మాకు రేవు రాదు అవునవును పక్కన పెట్టుకోమంటే మావే బొరిందో మరే బొరిందో మావే బొరిందో మధ్యలో కాడ నేనే బొరిన పిచ్చ విత్తనం అది సిలేట్ పలక బిచ్చ